ఎవరో స్వాతి డార్లింగ్ అంట. అయితే ఇచ్చే మరి. ఈ టైంలో ఇది ఎందుకు ఫోన్ చేసింది ఇప్పుడు? ఈ టైంలో ఫోన్ చేసావంటే? రేపు హనీమూన్కి టికెట్స్ బుక్ చేశారు. హే, గుడ్ గుడ్. హ్యాపీ హనీమూన్. నేను ఫోన్ చేయి నీ విషెస్ కోసం కాదు, మరి నీ కోసం. నో, నువ్వు ఇప్పుడు ఓకే అని చెప్పినా హనీమూన్ టికెట్ క్యాన్సిల్ చేసి హైదరాబాద్కి వచ్చేస్తాను. ఇది చాలా తప్పు. మళ్ళీ చెప్తున్నాను, నీ రూట్ నీది, నా రూట్ నాది. యు నో వన్ థింగ్, ఆల్రెడీ ట్రావెల్లో ఓ గర్ల్ ఫ్రెండ్ కూడా సెట్ చేశాను. సో ఇక నువ్వు నన్ను మర్చిపో. నువ్వు అబద్ధం చెప్తున్నావు. అయినా అంతలోనే అమ్మాయిని ఎలా సెట్ చేస్తావబ్బా? క్రిస్ తెలుసుకుంటూ అలా సెట్ అయిపోతాయి అంతే. నేను నమ్మను. ఒట్టు, ఆ అమ్మాయి నేను ఒకే ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాం. అలాగా? అయితే అమ్మాయికి ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను. ఇప్పుడెందుకు తనతో మాట్లాడడం? వద్దు. నువ్వు మాట్లాడించు, అప్పుడు నేను నమ్ముతాను. ఇది వదిలేలా లేదే. ఓకే, ఇస్తాను, మాట్లాడు. నీతో మాట్లాడాలంట. ఆ అమ్మాయి ఎవరో నాకేం తెలుసు? నువ్వు బాగా తెలుసంట తనకి. హలో, దొంగ సచ్చినోడు నిజంగానే సెట్ చేసుకున్నాడు. హలో, నా పేరు స్వాతి అండి. నా పేరు మువ్వ రేవతండి. రేవతియా? ఏంటండి అంత ఆశ్చర్యపోయారు? ఆశ్చర్యం కాదు, షాక్. ఎందుకలాగా? ఆ దొంగ సచ్చినోడు మిమ్మల్ని అప్పుడే బుట్టలో పడేసినట్టున్నాడు. వాడిదేం జాతకోలేండి, అరగంట మాట్లాడితే చాలు అమ్మాయిని ఇలాగే మాయ చేసేస్తాడు.